ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ లో పెట్టుబడుల వేటైతే కొనసాగిస్తున్నారు. మూడో రోజు కూడా సింగపూర్ లో పర్యటిస్తున్నారు. నేతలతో కూడా మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. అదేవిధంగా దిగ్గజ సంస్థల ప్రతినిధులతో కూడా భేటీ అవుతున్నారు ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు. ఏపీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ గా అభివృద్ధి చేయాలని దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నారు ఏపీ సీఎం. ఏఐ సింగపూర్ సంస్థ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మోహన్ కంగనవల్లితో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఏఐ పరిశోధన, ఇన్నోవేషన్ సెంటర్ల ఏర్పాటుకు సహకారం అందించాలని కోరారు. ఏపీలోని విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలతో ఏఐ సింగపూర్ భాగస్వామిగా పనిచేయాలని సీఎం కోరారు. రాష్ట్రంలోని విద్యార్థులకు ఏఐ శిక్షణ కార్యక్రమాలు, ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలు, స్కిల్ డెవలప్మెంట్ మాడ్యూల్స్ అమలు చేయాలని సీఎం ప్రతిపాదించారు. వైద్యం, వ్యవసాయం, విద్య, పౌర సేవల విషయంలో ఏఐ వినియోగంపై చర్చలు జరిగాయి. టెక్నాలజీ ప్రమోషన్, డీప్ టెక్, ఏఐ రంగంలో ప్రస్తుతం ఉన్న అవకాశాలపైన చంద్రబాబు చర్చించారు. ఎస్ఐఏ ఇంజనీరింగ్ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎన్జీ జాన్ లిన్ విలిన్ తో చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఎయిర్పోర్టుల నిర్మాణం, అభివృద్ధి ప్రణాళికను జాన్ లిన్ విలిన్ కు వివరించారు. ఎంఆర్ఓ విధానం ద్వారా కొత్తగా నిర్మించే విమానాశ్రయ ప్రాజెక్టుల్లో భాగస్వామి కావాలని ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వ కొత్త పారిశ్రామిక పాలసీలను సీఎం తెలిపారు. విమానయాన రంగంలో ఉన్న విస్తృత అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. ఏపీలో పర్యటించి పెట్టుబడులు పెట్టే యోచన చేయాలని సీఎం సూచించారు. చంద్రబాబు ఆహ్వానానికి ఎస్ఐఏ ఇంజనీరింగ్ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సానుకూలంగా స్పందించారు. త్వరలోనే తమ కంపెనీ ప్రతినిధులను పంపిస్తామని చెప్పారు. ఎస్ఐఏ ఇంజనీరింగ్ లాంటి సంస్థల అనుభవం, టెక్నాలజీలు ఉపయోగించుకుని ప్రపంచ స్థాయి ఎంఆర్ఓ కేంద్రాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ కేంద్రం ఏర్పాటుకు విశాఖపట్నం, కృష్ణపట్నం అనుకూలంగా గుర్తించారు. రెడ్ మనం చూసిన ఇప్పటికే మూడో రోజు ఏపీ సీఎంతో పాటు మంత్రులు కూడా సింగపూర్ లో పర్యటిస్తున్నారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మంత్రులతోనూ, మాజీ ప్రధానులతోనూ కూడా భేటీ అవుతున్నటువంటి సిచ్యువేషన్. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి ద్వారా తెలుసుకుందాం. కాంతి, ఏపీకి పెట్టుబడులు తీసుకురావాలి, గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలు కావచ్చు, ఏదైనా మోసాలు కావచ్చు, వాటిని సరిదిద్దుకోవడానికి ఇప్పుడు మేము డైరెక్ట్ గా సింగపూర్ వచ్చామని చెప్పి వారిలో నమ్మకం కల్పించే విధంగా సీఎం అయితే మాట్లాడుతూ ముందుకెళ్తున్నారు. ఎన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చు? సింగపూర్ పర్యటనలో ముఖ్యమంత్రి బృందం మూడో రోజు ఫుల్ బిజీగా గడపనుంది. ఇప్పటికే 2 రోజుల పాటు వరుస సమావేశాలతోటి సీఎం చంద్రబాబు నాయుడు బిజీగా గడిపారు. ఏపీకి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆ దేశ ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతోటి సమావేశం రోజు జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు కూడా కొన్ని సమావేశాలలో సీఎం చంద్రబాబు నాయుడు బృందం పాల్గొంటుంది. ముఖ్యంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫిన్టెక్, అలాగే మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి రంగాలలో పెట్టుబడులను ఆకర్షించేందుకు వివిధ సంస్థల ప్రతినిధులతోటి చర్చలు జరుపుతూ ఉన్నారు. ఇందులో భాగంగానే నిన్న ఏదైతే పోర్ట్ ఆధారితంగా ఉన్నటువంటి ఏవైతే బిజినెసెస్ కావచ్చు, లేకపోతే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ కి సంబంధించినటువంటి అంశాలపైన సీఎం చంద్రబాబు నాయుడు దృష్టి సారించడంతో పాటుగా ఏఐకి సంబంధించినటువంటి అంశం పైన, ఎందుకంటే క్వాంటమ్ వ్యాలీ నేపథ్యం ఇక్కడ ఏర్పాటుతో పాటు ఏఐ వినియోగాన్ని ఎక్కువగా వాడుకోవాలని చెప్పి ఇప్పటికే చంద్రబాబు నాయుడు 10 సార్లు సూచించడం జరిగింది. ఈ నేపథ్యంలో సింగపూర్ లో ప్రతినిధులతోటి భేటీ సందర్భంగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు దానిపైన ఫోకస్ పెట్టారనే చెప్పాలి. అయితే యువతకి సంబంధించినటువంటి డిజిటల్ నైపుణ్యాలు అందించేందుకు యూట్యూబ్ అకాడమీతో రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఒక అవగాహన ఒప్పందం అంటే ఎంఓయూ చేసుకుంటుంది. దీనికి సంబంధించినటువంటి కార్యక్రమంలో కూడా అక్కడ ఉన్నటువంటి యూట్యూబ్ అకాడమీ ప్రతినిధులతో అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో ఎంఓయూ కూడా చేపట్టడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినంత వరకు కూడా క్లౌడ్ ఆధారిత సేవలు, డిజిటల్ ఇండియాకి సంబంధించినటువంటి లక్ష్యాలపైన గూగుల్ క్లౌడ్ ప్రతినిధులతో కూడా సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు. అయితే దీనికి సంబంధించినంత వరకు కూడా ఏపీలో రీసెర్చ్ యూనిట్లను ఏర్పాటు చేసే అంశం పైన కూడా ఈ రోజు చర్చ జరిగింది. అయితే ఈ రోజు జరిగేటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా
ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కొన్ని రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా పాల్గొంటారు. రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా ఐటీ, ఎలక్ట్రానిక్స్ కి సంబంధించి అలాగే ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్ కి సంబంధించినటువంటి అంశాలపైన సీఎం చంద్రబాబు నాయుడు జరిగేటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించడంతో పాటు ఆయనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటూ పెట్టుబడులు, మౌలిక సదుపాయాల పైన, ఆ భాగస్వామ్యం పైన ఏదైతే ఈ రోజు జరిగేటువంటి సింగపూర్ అధ్యక్షుడు తోటి అలాగే ముఖ్యమంత్రి భేటీ అవ్వడంతో పాటుగా మాజీ ప్రధానితో కూడా ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం కాబోతున్నారు. ఆశ. రైట్ కాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.